మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని కర్నూలులో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. మెగా డిఎస్సి నిరుద్యోగ భృతి అమలు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి పేరుతో మొదటి సంతకం చేసినా ఇప్పటికీ చర్యలు చేపట్టడం లేదని, బాబు వస్తే జాబ్ వస్తుందని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి కల్పించాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు ఏఐవైఎఫ్ నాయకులను వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు. మరి ఏమైందంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ ప్రభుత్వం 6,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇది పూర్తి అన్యాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పాడు. నమ్మినటువంటి నిరుద్యోగులు అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టాడు, కానీ నోటిఫికేషన్ ఇవ్వడం మర్చాడు. ఇప్పటికి 9 నెలలు గడుస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ మొదటి సంతకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చేస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చెప్పారు, చిలక పలుకులు పలికారు. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందొద్దండి, జూన్ నెల స్కూళ్ళు రీఓపెన్ అయ్యే లోపల కొత్త ఉపాధ్యాయులను స్కూల్లో పెడతామని చెప్పాడు. ఈరోజు మార్చి నెల 17వ తేదీ వచ్చింది, ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. మరి ఏ ప్రాతిపదికన జూన్ స్కూల్ రీఓపెన్ అయ్యే లోపల కొత్త ఉపాధ్యాయులు స్కూల్లో ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చెప్పండి, అంటే ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. ఈ యొక్క నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఉద్యోగం వచ్చేంత దాకా ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఈరోజు మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి రాకముందు మరి ప్రతి ఏటా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ప్రచారాలు నిర్వహించడం జరిగింది. మరి ఒకవేళ మేము డిఎస్సి విడుదల చేయకపోతే, మరి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంవత్సర కాలానికి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చెప్పిన 36,000 రూపాయలు నిరుద్యోగులకు బాకీ పడి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పైచిలకు పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాన్ని ఊసెత్తకుండా కనీసం బడ్జెట్లో నిరుద్యోగులకు కావాల్సినటువంటి నిరుద్యోగ భృతికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడా కూడా వాటి బడ్జెట్లో పెట్టలేదని చెప్పేసి, డిఎస్సి నోటిఫికేషన్ పైన ఎక్కడ కూడా చర్చించినటువంటి పాపన పోలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ఇది సరైనది కాదు. మరి నువ్వు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటా ఉన్నావు. మరి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు కేవలం కుట్రపూరితమైనటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయడము, కుట్రపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం తప్ప మీరు ఏమాత్రం నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి మరి ఏం చేయబోతున్నారు? సంవత్సరానికి ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నాడు, కానీ 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చలేదు. కానీ మాకు 38 సంవత్సరాలు వచ్చినాయి. మహా అంటే మేము ఇంకొకసారి రాసే ఛాన్స్ వస్తుంది, లేదంటే లేదు. అంటే మేము డిఎస్సి చదువుకొని ఇంట్లోనే ఉండి అంట్లు తోముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ మీరు చెప్పిన ప్రకారమే ప్రతి సంవత్సరం విడుదల చేయాలని, లేని పక్షంలో మేము యువజన వాళ్ళతో కలిసి గట్టిగా ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొదటి సంతకము డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా కానీ పెద్ద ఎత్తున తాము ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క యువత అంతా హెచ్చరిస్తున్న పరిస్థితి.